అనంతపురం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠగా మారింది. జిల్లాలో 14 అసెంబ్లీలో 2 లోక్సభ స్థానాలుండగా ఇప్పటి వరకు కేవలం 9 అసెంబ్లీ సీట్లకు మాత్రం అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 5 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన కోసం ఆశావహులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో లేని విధంగా అనంతపురం జిల్లాలో 2 జాబితాల తరువాత కూడా 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు. జిల్లాలో 14 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలున్నాయి. తొలి విడత జాబితాలో 5, రెండో జాబితాలో 4 అభ్యర్థులను అసెంబ్లీ స్థానాలకు ప్రకటించారు. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు తెదేపా అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు పట్ల పార్టీ అధినేత చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం ఇవ్వకపోవచ్చనే ప్రచారం ఊపందుకోవడం వల్ల మిగిలిన 5 నియోజకవర్గాల్లో ఆశావహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అనంతపురం, కళ్యాణదుర్గం, కదిరి, గుంతకల్లు, సింగనమల నియోజకవర్గాలతో పాటు హిందూపురం, అనంతపురం పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. జిల్లాలో 3 నియోజకవర్గాల్లో తాను చెప్పిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని సీనియర్ నేత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. సింగనమల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే యామినీ బాబు స్థానంలో బండారు శ్రావణికి టికెట్ ఇవ్వాలని జేసీ కోరుతున్నారు. గుంతకల్లులో ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కు బదులుగా మధుసూదన గుప్తాకు టికెట్ ఇస్తే గెలుపు బాధ్యత తనదేనని ఆయన చెబుతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరికి కాకుండా ఉమామహేశ్వర నాయుడుకు టికెట్ ఇప్పించడానికి జేసీ సకల ప్రయత్నాలు చేస్తున్నారు. కదిరి నియోజకవర్గం తెదేపా అభ్యర్థిని కూడా ఇప్పటి వరకు నిర్ణయించలేదు. వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా మళ్లీ టికెట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు తెదేపా అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతుండగా ఆయన విస్తృత ప్రచారంలోకి దిగారు. కదిరి అసెంబ్లీ సీటుకు అభ్యర్థి ఎంపిక విషయంలో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అనంతపురం అసెంబ్లీ స్థానానికి సైతం ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఖరారు చేయలేదు. గుత్తేదారు సురేంద్రబాబు తెదేపా టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. తెదేపా అధిష్టానం ప్రకటించే 3వ జాబితాలోనైనా జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లు ఉండేలా చూడాలని ఆశావహులు అమరావతిలో తిష్టవేశారు. 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. అనంతపురం నుంచి ఎంపీ జేసీ తనయుడు పవన్ రెడ్డి బరిలో ఉంటారని పార్టీ శ్రేణులు అనుకుంటున్నా అధికారికంగా స్పష్టత రాలేదు. హిందూపురం సిట్టింగ్ ఎంపీ నిమ్మల కృష్ణప్ప పెనుగొండ, పుట్టపర్తిలో ఏదో ఒక చోట అసెంబ్లీ సీటు కావాలని చంద్రబాబును కోరారు. ఈ 2 స్థానాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేటాయించిన పార్టీ నిమ్మల కృష్ణప్పకు మళ్లీ అదే స్థానాన్ని ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితాలో ఎంపీ స్థానానికి నిమ్మల పేరు ఖరారు కాకపోవడంపై అక్కడి నేతల్లో ఉత్కంఠ నెలకొంది.